పాలనలో ఎంతో మందికి చుక్కలు కనపడ్డాయి. తెలుగుదేశం, జనసేన నుంచి చాలా మంది జగన్ బాధితులుగా ఉన్నారు. అయితే కూటమి సర్కారు వచ్చాక వారందరికీ తక్షణమే న్యాయం జరుగుతుందని మాజీ అధికారి భావించారు. అయితే అలా జరగటం లేదనుకున్నారో లేదంటే ఆ ప్రక్రియ ఆలస్యం అవుతుందని భావిస్తున్నారో ఏమో తెలియదు కానీ జగన్ బాధితులందరికీ న్యాయం చేసే పనిని భుజానెత్తుకున్నారాయన. ఇంతకు జగన్ హయాంలో అన్యాయానికి గురైన బాధితులందరికీ అండగా ఉంటానంటున్న ఆ అధికారి మెయిన్ టార్గెట్ ఎవరు? రాజకీయాల్లోకి వస్తానంటున్న ఆయన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండనుంది? అసలు ఏబి వెంకటేశ్వరరావు వెనుక ఎవరున్నారు? ఏబి వెంకటేశ్వరరావు ఈ పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే జగన్ హయాంలో ఉద్యోగం కోల్పోయి సుదీర్ఘకాలం పాటు సస్పెన్షన్ వేటుకు గురైన అధికారి ఆయన. అయితే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఏబి వెంకటేశ్వరరావుకు న్యాయం జరుగుతుందని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే ఆయన రిటైర్డ్ అయ్యే రోజు పోస్టింగ్ ఇచ్చింది కూటమి సర్కార్. ఒక్కరోజు పోస్టింగ్ తీసుకుని పదవీ విరమణ పొందారాయన. ఇక ఆ తర్వాత కూటమి సర్కార్ ఏబి వెంకటేశ్వరరావుకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. కానీ ఆయన ఇప్పటి వరకు ఆ పదవి తీసుకున్నట్లు కనిపించలేదు. కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేశారో లేదో ఎవరికీ తెలియదు. అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావుకు తెలుగుదేశంపై అసంతృప్తి ఉందన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే జగన్ హయాంలో తనలా నలిగిపోయి, తనలాగా ఇబ్బందులకు గురై, తనలాగా వేధింపులకు గురైన ఎంతో మందికి కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఏబి వెంకటేశ్వరరావు భావించారు. కానీ అలాంటిదేమీ జరగడం లేదన్న ఆవేదన ఆయనలో ఉందట. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జగన్ హయాంలో అవకతవకలకు, అక్రమాలకు, దౌర్జన్యాలకు, దోపిడీలకు పాల్పడిన వారందర్నీ చట్టప్రకారం శిక్షిస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఏబి వెంకటేశ్వరరావు అనుకున్నట్లుగా జగన్ హయాంలో అవకతవకలకు పాల్పడిన వారికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం లేదని ఏబి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే ఆయన సర్కార్ తీరుపై అసంతృప్తితో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఏబి వెంకటేశ్వరరావు ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే అందరూ అనుకున్నట్లుగా ఆయన తెలుగుదేశంలో చేరతారా లేదంటే వేరే దారి చూసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. అయితే జగన్ హయాంలో అన్యాయానికి, వేధింపులకు గురైన బాధితులు అందరినీ కలిసి వారికి న్యాయం చేస్తాను అని ఏబి వెంకటేశ్వరరావు చెబుతున్నారు. అయితే ఆయనకు టీడీపీపై ఉన్న అసంతృప్తి దృష్ట్యానే ఇలా జగన్ బాధితుల దగ్గరకు వెళ్లి వారికి కూటమి హయాంలో కూడా న్యాయం జరగలేదని ఫోకస్ చేస్తున్నారా అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఈ నేపథ్యంలో జగన్ బాధితులు అందరి పక్షాన పోరాటం చేస్తారని, వారికి న్యాయం చేస్తారని చెబుతున్న ఏబి వెంకటేశ్వరరావు బీజేపీ వైపు చూస్తారని కూడా కొంతమంది అంటున్నారు. ఏపీ వెంకటేశ్వరరావు రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించడంతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా ఏపీ రూటు ఎటు అన్న చర్చ మొదలైంది. టీడీపీ కాకపోతే ఆయన బీజేపీ వైపు చూస్తారా అన్నది తేలాల్సి ఉంది. తనను టార్చర్ పెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదని ఆయన చెబుతూ వస్తున్నారు. తన గురించి జగన్ ఏదైనా సందర్భంలో ప్రస్తావిస్తే సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తున్నారు. 2-3 రోజుల నుంచి జగన్ నుంచి ఏపీని కాపాడాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న ఏబి వెంకటేశ్వరరావు హఠాత్తుగా అమలాపురంలో ప్రెస్ మీట్ పెట్టి తన పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రకటించేశారు. ఇటీవల ప్రభుత్వం ఆయనకు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది. అది ఆయనకు ఇష్టం లేదని ప్రచారం జరిగింది. ఆ బాధ్యతలు ఆయన తీసుకున్నారో లేదో స్పష్టత లేదు. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆయన ఆ కార్పొరేషన్ కార్యాలయం వైపు వెళ్లినట్లు కనిపించలేదు. అదే సమయంలో పదవిని తిరస్కరించినట్లుగా కూడా చెప్పలేదు. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నా అంటున్నారు కాబట్టి అధికారికంగా టీడీపీలో చేరి ఆ కార్పొరేషన్ చైర్మన్ పదవి తీసుకుంటారా లేదంటే తన హోదాకు చాలా తక్కువ పదవి అని తిరస్కరిస్తారో చూడాల్సి ఉంది. ఇటీవల ఏబి వెంకటేశ్వరరావు వివిధ సమావేశాలకు హాజరై తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్తున్నారు. ముఖ్యంగా కమ్మకులం నేతలు, ప్రజలు ఎలాంటి వివక్షకు గురవుతున్నారో ఆయన నేరుగా చెప్తున్నారు. జగన్ లాంటి వాళ్లు ఎలా కులాన్ని టార్గెట్ చేశారో టీడీపీ కూడా కమ్మకులం వాళ్లకు అండగా ఉంటే కులం ముద్ర వేస్తారని ఎలా పట్టించుకోరో చెప్పారు.
ఇప్పుడు ఆయన రాజకీయ పయనం ఎలా ఉంటుందో, ఏ గూటికి చేరతారో తెలియదు గాని జగన్ బాధితులందరి తరపున అండగా ఉంటారంటున్న ఏబీ వెంకటేశ్వరరావు నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఇక ప్రెస్ మీట్లో ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేశారు. జగన్పై మాటల తూటాలతో విరుచుకుపడ్డారు. మరోమారు జగన్ సీఎం కాకూడదన్నారు. జగన్ లాంటి వ్యక్తి వలన వ్యవస్థలు విధ్వంసమవుతున్నాయన్నారు. తాను రాజకీయాల్లోకి ఎప్పటికైనా రావడం అవసరమనిపించిందని, అందుకే నేటి నుంచి రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. మెరుగైన సమాజం కోసం పాటుపడేందుకే వస్తున్నానని, అంతేకాని పదవులు ఆశించి మాత్రం కాదని వెల్లడించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు, వ్యక్తిగత కక్షలు లేవని చెప్పారు ఏబీ వెంకటేశ్వరరావు. అయితే జగన్ అక్రమాలను మాత్రం ఖచ్చితంగా బయటకు తెస్తారని పేర్కొన్నారు. కోడికత్తి శ్రీను కుటుంబాన్ని కూడా పరామర్శించారు ఏబీవి. ఈ సందర్భంగా ఏబీ మాట్లాడుతూ జగన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు తెస్తాం. ఆంధ్రప్రదేశ్లో కోడికత్తి శ్రీను లాంటి జగన్ బాధితులు వందలు వేలల్లో ఉన్నారు. వాళ్ళందరికీ నా వంతు సహాయం చేసి వారి కష్టాలు కన్నీళ్లు తుడిచేందుకు ప్రయత్నిస్తా. జగన్ ప్రభుత్వంలో అక్రమాలు అన్యాయాలు అందరి సహాయంతో బయట పెడతా. నా ప్రయాణాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుతున్నా. నేను అందరికీ అందుబాటులో ఉంటా అన్నారు. సండూర్ పవర్తో మొదలైన జగన్ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం నేడు లక్షల కోట్లకు చేరిందని ఏబీ దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి బాధితుల్ని నాకు చేతనైనంత సహాయం చేయడం, జరిగినటువంటి అక్రమాల మీద పోరాటం చేయడం, ఇందులో నాతో కలిసి వచ్చే ఎంతమందినైనా కలిసి తీసుకుని పోతాం. ఖచ్చితంగా మనం ప్రయత్న లోపం ఉండకూడదు. మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క వైపు నుంచి మనకి అనుకోకుండా అనూహ్యంగా మనకు సహకారం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ అవకాశాన్ని జార విడిచిపోకుండా కలిసి వచ్చే అందరినీ కూడగట్టుకుని వెళ్లి ఈ కేసుల అంతు తేల్చాల్సిందే. వీటిని వదిలిపెట్టే సమస్య లేదు. ఏబీ వెంకటేశ్వరరావు రాజకీయ ప్రయాణం ఏ పార్టీ నుంచి అన్నది తేలాల్సి ఉంది. టీడీపీతో కాకపోతే బీజేపీ ఇంకో ఆప్షన్ ఉంది. అయితే ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీలో చేరితే ఆయనకు హౌసింగ్ కార్పొరేషన్ కాకుండా ఆయన స్థాయికి తగ్గట్లు ఇంకేదైనా పదవి ఇస్తారా? అలా కాకుండా బీజేపీలో చేరితే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి సమానమైన పదవి కట్టబెడతారా అన్నది తేలాల్సి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఏబీ పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో అన్నది కాలమే తేల్చాలి.